వర్షంలో దావత్. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలు. ఒకే బడిలో ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆటపాటల్లో అందరూ కలిసే ఉన్నా చదువుల విషయానికొస్తే మాత్రం తుని పిచ్చుక ఎప్పుడూ ముందుండేది. ఒకరోజు కాలేజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ముగ్గురు నోటీస్ బోర్డు దగ్గర కలుసుకున్నారు. చోటు చిలుక ఆనందంగా గంతలేస్తూ, "ఒసే చిచ్చు, పాస్ అయ్యాను. జస్ట్ బార్డర్లో పాస్ అయ్యాను. ఇక నాకు తిరిగే లేదు. మా నాన్న నన్ను ఈ రోజు ఇంట్లో నుండి గెంటేయడు. అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది." చిచ్చుకాకి నవ్వుతూ, నా పరిస్థితి కూడా అంతేనే చోట. సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఏదైతేనే మొత్తానికి కాలేజీ గంట గట్టెక్కేశాం. కానీ మన తుని ఏది? రిజల్ట్ బోర్డు దగ్గర ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పట్లాగే ఎక్కడో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉందేమో. ఏడుస్తుందా? ఎందుకు? పాస్ అవ్వలేదని భయపడుతోందా? అరే పిచ్చిదానా, అది ఫెయిల్ అయ్యి ఏడుస్తుందని కాదే. తనకు 99 మార్కులు వస్తే ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయిందా అని ఏడుస్తూ ఉంటుంది. దాని బుద్ధే అంత. అదిగో చూడు, అప్పుడే అటగా వస్తోంది మన మహారాణి. తుని పిచ్చుక చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తూ, "చోటు, చిచ్చు, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. బోర్డు మీద నా పేరే అందరికంటే పైనుంది. నాకైతే ఆనందం ఆపుకోలేక ఏడుపొచ్చేస్తుంది తెలుసా. మా అమ్మ నాన్నలు ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో." చోటు చిలుక చప్పట్లు కొడుతూ, "కంగ్రాట్స్ తుని, నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి, కానీ వస్తే అందులో వింతేముంది. నువ్వు రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే చూసి మాకే నిద్ర వచ్చేసేది. మొత్తానికి నీ కష్టానికి ఫలితం దక్కింది. వెరీ గుడ్." చిచ్చుకాకి కన్ను కీటుతూ, కంగ్రాట్స్ చెప్పడం సరే చోటవా, ముందు అసలు విషయం మాట్లాడు. తుని, క్లాస్ టాపర్ అయ్యావు కాబట్టి ఇవాళ మాకు పార్టీ ఇవ్వాల్సిందే. బ్రహ్మాండమైన దావత్ కావాలి మాకు. "అవునవును, నాకు కడుపు నిండా మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్, చివర్లో ఒక డబుల్ కా మీఠా కావాలి. వెంటనే ఊరి చివరున్న ఆ పెద్ద రెస్టారెంట్కి వెళ్దాం పదా. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి." తుని పిచ్చుక కంగారుగా మొహం పెట్టి, "పార్టీనా? నా దగ్గర? అరే, మీకేమైనా పిచ్చా? నా దగ్గర డబ్బులెక్కడున్నాయే? నేను పాకెట్ మనీ అంతా పుస్తకాలు కొనుక్కోడానికి వాడేశాను. నా పర్సులో ఒక్క రూపాయి కూడా లేదు. కావాలంటే పర్సు చెక్ చేసుకోండి." చిచ్చుకాకి కోపంగా, ఇదెక్కడ న్యాయమే? ప్రతిసారి ఫస్ట్ వస్తావు, ప్రతిసారి డబ్బులు లేవని తప్పించుకుంటావు. నీ దగ్గర డబ్బులు లేకపోతే అంకుల్ని అడిగి తీసుకురా, అంతేగాని ఈ రోజు పార్టీ ఎగ్గొట్టడానికి వీల్లేదు. అయ్యో చిచ్చు, మా నాన్న నాకు ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వడు. అయినా నేను పార్టీ ఇవ్వను అన్నానా? ఇప్పుడు కాదు అంటున్నాను, అంతే కదా. నాకు ఉద్యోగం వచ్చాక నా ఫస్ట్ జీతంతో మీ ఇద్దరికి అద్దరిపోయే దావత్ ఇస్తాను. అప్పటిదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. చూసావా చిచ్చు, దీని పిసినారితనం మళ్ళీ బయటపడింది. ఎప్పుడు ఈ తర్వాత ఇస్తానులే అనే డైలాగ్ ఒకటి దీనికి తెలిసింది. సరేలే, ఉద్యోగం వచ్చాక ఖచ్చితంగా ఇవ్వాలి మరి. ఆ విధంగా కాలేజీ పార్టీని సున్నితంగా తప్పించుకుంటుంది తుని. మరికొన్ని రోజులకు తునికి మంచి సంబంధం కుదిరి ఘనంగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి మండపంలో పెళ్లి కూతురిగా ముస్తాబై కూర్చున్న తుని దగ్గరికి చోటు చిచ్చు ఇద్దరూ వస్తారు. చోటు చిలుక నవ్వుతూ, "ఏంటమ్మాయి తుని, పెళ్లి కూతురి గెటప్లో భలే మెరిసిపోతున్నావు. ఆ పట్టు చీర, ఆ నగలో చూస్తుంటే అసలు మా తునివేనా అనిపిస్తుంది. చాలా బాగున్నావే." తుని పిచ్చుక సిగ్గుపడుతూ, "థ్యాంక్ యూనే చోటు. మీ ఇద్దరు వచ్చారా? ఉదయం నుండి నా కళ్ళు మీకోసమే వెతుకుతున్నాయి. నా ప్రాణ స్నేహితురాలు మీరు. మీరు లేకుండా నా పెళ్ళేంటి చెప్పు? భోజనాలు చేశారా?" చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, భోజనాలంటే ఇక్కడ పెట్టిన పెళ్లి భోజనమే కదా. అదేదో పప్పన్నం స్వీటు తినేసాంలే. కానీ అసలు మ్యాటర్ అది కాదు. కాలేజీ టాపర్ అయినప్పుడు పార్టీ అడిగితే తర్వాత అన్నావు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు కదా, ఇప్పుడైనా మాకు స్పెషల్ దావత్ ఇస్తావా లేదా? "అవును తుని, మాకు ఈ పెళ్లి భోజనాలు కాదు. నీ పెళ్లి సందర్భంగా మన ముగ్గురం విడిగా వెళ్ళి ఒక పెద్ద పార్టీ చేసుకోవాలి. మరి ఆ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావో ఖచ్చితంగా డేటు టైము చెప్పు. ఈసారి ఎగ్గొట్టడానికి వీల్లేదు." తుని పిచ్చుక మొహం మార్చుకుని, "అరెరెరే, నా పరిస్థితి అర్థం చేసుకోండమ్మా. ఇప్పుడే నా పెళ్ళవుతుంది. అత్తారింట్లో అడుగు పెట్టాలి. అక్కడ పనులు, ఈ పెళ్లి హడావడి, ఈ బరువైన నగలు. నాకైతే తల ప్రాణం తోకకొస్తుంది. ఇప్పుడే పార్టీ అంటే ఎలా కుదురుతుంది? మా అత్తగారు చూస్తే ఏమనుకుంటారు?" చిచ్చుకాకి నీరసంగా, మళ్ళీ మొదలు పెట్టిందా తన నాటకాలు. పార్టీ ఇవ్వడం ఇష్టం లేక అత్తగారు హడావడి అని సాకులు చెబుతుంది చూడు. "ఉమ్, సాకులు కాదే చిచ్చు, నా పరిస్థితి అలా ఉంది. నేను అత్తారింట్లో కొంచెం సెటిల్ అయ్యాక ఒక మంచి రోజు చూసుకుని మీ ఇద్దరిని మా ఇంటికి పిలిచి స్వయంగా వండి పెడతాను. నిజంగానే. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి.
తర్వాత ఖచ్చితంగా ఇస్తానులే. చోటు చిలుక నిట్టూరుస్తూ సరేలే, తర్వాత ఎప్పుడొస్తుందో మాకు తెలుసులే. వెళ్ళి అత్తగారి సేవలు చేసుకో. కాలచక్రం గిర్రునా తిరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు తమ తమ జీవితాల్లో స్థిరపడ్డారు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. పిల్లలు కూడా పుట్టారు. ఒకరోజు అనుకోకుండా ఊరి మధ్యలో ఉన్న పార్కు దగ్గర ముగ్గురు కలుసుకుంటారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఆనందంగా, చోటు, చిచ్చు, ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి. ఇద్దరు ఎలా ఉన్నారు? మీ ఇళ్లలో అందరూ బాగున్నారా? పిల్లలు పెద్దవాళ్ళైపోయి ఉంటారు కదా. బాగా నవ్వుతానే. మా వాడు చిన్నగాడు, ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు. వాడల్లరితో ఇల్లంతా పీకి పందిరేస్తున్నాడు అనుకో. నీ కూతురు బుజ్జి ఎలా ఉంది? నా కూతురు బుజ్జి చాలా తెలివైందినే. అచ్చం నాలాగే చదువులో ఎప్పుడూ ఫస్టే. మీకందరికీ ఒక విషయం చెప్పాలి. మొన్నటితో మా బుజ్జికి ఇంటర్మీడియట్ పూర్తయింది. దానికి కూడా మంచి మార్కులు వస్తాయని చాలా నమ్మకంగా ఉన్నారు. అదంతా సరే కాని తుని, మా అబ్బాయి పన్నుగాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు. మేమిప్పుడు బాగానే సెటిల్ అయ్యాం. మరి 10 ఏళ్ల క్రితం మాకిస్తానన్న పార్టీ ఏమైందో కొంచెం చెబుతావో? నీ తర్వాతకి టైం ఇంకా రాలేదా? అవును తనే. అప్పుడు అడిగితే కాలేజీ అన్నావు, పెళ్లిలో అడిగితే అత్తగారు అన్నావు. ఇప్పుడు కాలేజీ అయిపోయింది. అత్తగారింట్లో 10 ఏళ్ళు కాపురం చేసేసావు. పిల్లలు కూడా పుట్టేశారు. ఇప్పుడు నీకు ఎలాంటి టెన్షన్ లేదు కదా. మరి ఆ దావత్తు ఎప్పుడు ఇస్తున్నావు? ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. తుని పిచ్చుక కంగారుగా వాచి చూసుకుంటూ, అమ్మో పార్టీనా? మీరింకా ఆ పార్టీ విషయం మర్చిపోలేదా? నాకసలు ఆ విషయమే గుర్తులేదు. అయినా మీకేం పోయే కాలమే, ఎప్పుడు పడితే అప్పుడు పార్టీ అడుగుతారు. చోటు చిలుక కోపంగా, ఏంటే మేము అడగడం పోయే కాలంలో ఉందా? నీ పిసినార్తనం దాచుకోలేక మమ్మల్ని అంటున్నావా? ఈ రోజు నువ్వు పార్టీ ఇచ్చే వరకు నిన్ను కదలనివ్వను చూడు. తుని పిచ్చుక మాటలు మారుస్తూ కంగారుగా నటిస్తూ, అయ్యో చోటు, నిజంగానే ఇస్తానే, కానీ ఇప్పుడు కాదు. స్టవ్ మీద పాలు పెట్టేసొచ్చాను, అవి పొంగిపోతాయి. అయినా మా ఆయనకు లంచ్ బాక్స్ కూడా కట్టాలి, బట్టలు ఉతకాలి, బోలెడు పనుంది ఇంట్లో. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు నేను పార్టీ ఎలా ఇవ్వగలను? నేనింటికెళ్తున్నాను, తర్వాత కలుద్దాంలే. తుని వేగంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. చిచ్చుకాకి, చోటు చిలుకలు కోపంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చూసావా చోట, ఎన్ని సంవత్సరాలైనా దాని బుద్ధి మారలేదు. పార్టీ ఇవ్వమంటే స్టవ్ మీద పాలు, ఉతకాల్సిన బట్టలు అని సాకులు చెబుతూ పారిపోయింది చూడు. అవును చిచ్చు, ఎప్పటికైనా సరే మనం దాని దగ్గర నుండి ఒక పెద్ద దావత్ తీసుకోవాల్సిందే. వడ్డీతో సహా ముక్కు పిండి మరీ పార్టీ అడగాలి. అది పార్టీ ఇవ్వకపోయినా మనమే దాని ఇంటికి వెళ్లి కూర్చొని వండించుకుని మరీ తిందాం. ఇదే నా శపథం. అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజు తుని పిచ్చుక ఇల్లు ఆనందంతో నిండిపోయింది. తుని కూతురు బుజ్జి ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ వార్త వినగానే తుని సంతోషంతో గంతేసింది. వెంటనే ఒక మిఠాయి పొట్లం పట్టుకుని స్వయంగా చిచ్చుకాకి, చోటు చిలుకల దగ్గరికి పరుగున వెళ్ళింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ ఆనందంతో, చోటు, చిచ్చు, తలుపు తీయండి, బయటికి రండి త్వరగా, మీకొక అద్భుతమైన వార్త చెప్పాలి. చోటు చిలుక తలుపు తీస్తూ, ఏంటి తుని, ఏమైంది? ఎందుకలా ఆయాసపడిపోతున్నావు? ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి? లాటరీ కంటే ఎక్కువేనే. మా బుజ్జి ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. మా అమ్మాయి స్టేట్ కి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. నా కూతురు నా పేరు నిలబెట్టింది. నాకు మాటలు రావడం లేదు. తీసుకోండి, ఈ స్వీట్స్ తినండి ముందు. చిచ్చుకాకి స్వీట్స్ తింటూ ఆనందంగా, వావ్, సూపర్ తోనే. నిజంగా చాలా గ్రేట్ న్యూస్. బుజ్జి నిన్ను మించిపోయింది. మా అందరికి చాలా గర్వంగా ఉంది. బుజ్జికి మా కాంగ్రాట్స్ చెప్పు. కేవలం స్వీట్స్ తో వదిలేయను. ఇన్ని సంవత్సరాలు మీరు నా వెంటపడి అడిగిన ఆ దావత్ని రేపు నేను మీకు ఇద్దామని అనుకుంటున్నాను. అవును, రేపు మధ్యాహ్నం మీ కుటుంబాలతో సహా నా పార్టీకి రావాలి. నేను మీకు గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. చోటు చిలుక షాక్ తో కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి పార్టీనా? నువ్వు స్వయంగా పిలిచి ఇస్తున్నావా తుని? నా చెవులు సరిగ్గానే పనిచేస్తున్నాయా చిచ్చు? చిచ్చుకాకి చెవులు గిల్లుకుంటూ, నాకు కూడా నమ్మబుద్ధి కావడం లేదు చోట. 10 ఏళ్ళగా అడిగితే ఒక్క పూట కూడా అన్నం పెట్టని తోనే ఈ రోజు పిలిచి మరి పార్టీ ఇస్తానంటుందా? సూర్యుడు పడమర ఉదయించడా ఏమిటి? తుని పిచ్చుక నవ్వుతూ, నా మీద ఇంత చోకిలా? నిజంగానే పార్టీ ఇస్తున్నాను. మీకోసం స్పెషల్ గా అన్ని రకాల వంటలు స్వయంగా నేనే వండుతాను. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఖచ్చితంగా ఊరి చివరున్న ఖాళీ స్థలం దగ్గరికి వచ్చేయండి. అక్కడే మన పార్టీ. చోటు చిలుక ఉత్సాహంగా, అమ్మ బాబాయ్, అదృష్టం అంటే మనదేనే చిచ్చు. సరే తుని, రేపు ఖచ్చితంగా రెడీగా ఉంటాం. ఒక పూట ముందే ఉపవాసం ఉండి మరీ వస్తాం. తుని వాళ్ళకి చెప్పి వెళ్లిపోతుంది. తుని ఆ పార్టీ కోసం చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఊరి చివరున్న ఖాళీ స్థలానికి వెళ్తుంది.
తన కూతురు బుజ్జిని కూడా తోడు తీసుకెళ్తుంది. పార్టీ ఇంట్లో ఇవ్వచ్చు కదా, ఈ ఖాళీ స్థలంలో ఎందుకు? ఇక్కడ ఏమీ లేదు కదా. అలా కాదు బుజ్జి, నా ప్రాణ స్నేహితురాలకు 10 ఏళ్ల తర్వాత పార్టీ ఇస్తున్నాను. అది చాలా స్పెషల్ గా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక చిన్న కట్టడం కడదాం. తుని తన కూతురుతో కలిసి కొన్ని లావుపాటి కర్రలను నేలలో పాతింది. భూమికి కొంచెం ఎత్తులో ఒక అరుగులాంటి వేదికను నిర్మిస్తుంది. దానిపైన కూర్చోడానికి వెదురు పళ్ళలు వేస్తుంది. ఎండ తగలకుండా పైన పెద్ద పెద్ద అరిటాకులతో ఒక అందమైన గుడిసెలాగా కప్పుని ఏర్పాటు చేస్తుంది. చుట్టూ పూలతో అలంకరిస్తుంది. అదంతా చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసావా బుజ్జి, ఎంత బాగుందో! మా చిన్నప్పుడు మేము ఆడుకున్న గుడిసెని గుర్తు చేసేలా ఉంది. రేపిక్కడ కూర్చొని తింటుంటే ఆ మజాయే వేరు. పద, ఇక ఇంటికి వెళ్లి వంటలు మొదలు పెడదాం. వాళ్ళు ఇంటికెళ్లిపోతారు. కాని దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి వాతావరణం మారిపోయి భయంకరమైన వర్షం మొదలవుతుంది. ఉరుములు మెరుపులతో రాత్రంతా కుండపోత వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కాలువల్లా మారిపోయి వరద నీరు పారుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కూడా వాన సన్నగా కురుస్తూనే ఉంటుంది. తుని ఉదయాన్నే లేచి స్నేహితుల కోసం ఎంతో ఇష్టంగా మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, గారెలు, పాయసం వండుతుంది. అన్ని ప్యాక్ చేసి బయటకొచ్చి చూస్తుంది. బయట రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయుంటాయి. తుని పిచ్చుక కంగారుగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో దేవుడా, ఏంటి వర్షం? రాత్రంతా ఎంత భయంకరంగా కురిసిందేంటి? రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఆ ఖాళీ స్థలంలో నీళ్లు మోకాళ్ళ లోతుకొచ్చుంటాయి. ఇప్పుడు వాళ్ళకి పార్టీ ఎలా ఇవ్వాలి? 10 ఏళ్ల తర్వాత ఇద్దామనుకుంటే ఈ వానదేవుడు ఇలా పగబట్టాడేంటి? తుని తల పట్టుకుని ఏడుస్తూ ఉండగా అప్పుడే వరద నీటిలో ఒక చిన్న పడవ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ పడవలో చిచ్చుకాకి, చోటు చిలుక తమ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి తుని ఆశ్చర్యపోతుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చిచ్చు, చోటు, ఈ వానలో, ఈ వరదలో పడవ వేసుకుని వచ్చారేంటి? చిచ్చుకాకి నవ్వుతూ పడవ దిగి, ఎందుకు తుని, ఆ 10 ఏళ్ల తర్వాత నువ్వు ఇస్తున్న దావతని వదులుకుంటామా ఏంటి? ఈ వర్షం కాదు కదా, సునామీ వచ్చినా సరే ఈ రోజు నీ చేతి వంట తినాల్సిందే అని ఫిక్స్ అయ్యాము. అందుకే ఊరు చివరున్న పడవని అద్దెకు తీసుకొని మరీ వచ్చాము. అవును తుని, మా పిల్లలు కూడా పార్టీ అనగానే ఉదయం నుండి ఏమీ తినకుండా కూర్చున్నారు. సరే గాని పార్టీ ఎక్కడ? నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? ఆ ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళలేదా? తుని పిచ్చుక బాధపడుతూ, అయ్యో చోటు, నా ఏర్పాట్లన్నీ ఈ వర్షం నాశనం చేసేసింది. నేను మీకోసం ఆ ఖాళీ స్థలంలో కర్రలతో ఒక అరుగు కట్టి పైన అరిటాకులతో అందమైన గుడిసె వేశాను. కానీ ఇప్పుడు ఆ స్థలం అంతా నీళ్లతో నిండిపోయింది. మనం అక్కడికి వెళ్ళలేము. కావాలంటే నా ఇంట్లోనే కూర్చొని తినేయండి. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఇంట్లో ఎందుకుతోనే, నువ్వు అంత కష్టపడి మా కోసం గుడిసె వేశాక దాన్ని వదిలేస్తావా? అయినా మన దగ్గర పడవ ఉంది కదా, మనం అంతా ఈ పడవలో అక్కడికే వెళ్దాం పదా. వానలో పడవ ప్రయాణం చేస్తూ వెళ్తుంటే అబ్బా ఆ మజానే వేరనుకో. అవును తుని, అద్భుతమైన ఐడియా. ఈ వంటకాలన్నీ పడవలో పెట్టు, అందరం కలిసి అక్కడికి వెళ్దాం. తుని సంతోషంగా వంటకాలన్నీ పడవలో పెడుతుంది. అందరూ పడవలో ఎక్కి ఆ ఖాళీ స్థలం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ తుని కట్టిన అరిటాకుల గుడిసె భద్రంగా ఉంటుంది. తుని తెలివిగా ఆ గుడిసెను కర్రల మీద భూమికి కొంచెం ఎత్తులో కట్టడం వల్ల వరద నీరు ఆ కట్టడం కింద నుండి పారిపోతూ ఉంటుంది. గుడిసె పైన అరుగు మాత్రం ఎంతో పొడిగా సురక్షితంగా ఉంటుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా గుడిసెను చూస్తూ, వావ్ తుని, ఎంత అద్భుతంగా కట్టావే ఈ గుడిసె. అచ్చం నీలాగే దీనికి కూడా చాలా బ్రెయిన్ ఉంది. కింద వరద నీరు ప్రవహిస్తున్నా పైన మాత్రం ఒక చుక్క నీరు కూడా లేకుండా ఎంత పొడిగా ఉందో చూడు. అవును తుని, నిజంగా ఇది బెస్ట్ పార్టీ స్పాట్. పిల్లలు జాగ్రత్తగా పడవ దిగి ఆ అరుగు మీదకి ఎక్కండి. అందరూ పడవ దిగి ఆ అరటి ఆకుల గుడిసెలోకి వెళ్తారు. చుట్టూ వరద నీరు ప్రవహిస్తుంది. పైన సన్నగా వర్షం కురుస్తుంది. అరిటాకుల మీద పడుతున్న వాన చినుకుల శబ్దం టప్ టప్ మని ఎంతో వినసొంపుగా వినిపిస్తుంది. ఆ చల్లటి వాతావరణంలో తుని తెచ్చిన వేడివేడి వంటకాలు చూసి అందరి నోరు ఊరుతుంది. తుని పిచ్చుక ఆనందంగా వడ్డిస్తూ, రండి అందరు కూర్చోండి. ముందుగా ఈ వేడివేడి మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్ తినండి. నా చేతులతోనే స్వయంగా చేశాను. చిచ్చుకాకి బిర్యానీ తింటూ కళ్ళు మూసుకొని, అబ్బా ఏముంది తుని, 10 ఏళ్ళు వెయిట్ చేసినందుకు 10 ఇంతల రుచిగా ఉంది నీ వంట. ఆ మసాలాలు, ఆ మొక్కలు, అబ్బో అద్భుతం. ఈ చల్లటి వానలో ఈ వేడి వేడి బిర్యానీ తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది తెలుసా. చోటు చిలుక కబాబ్ తింటూ, నిజమే చిచ్చు, మన కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు ఇలాగే వానలో తడుచుకుంటూ సమోసాలు తినేవాళ్ళం కదా. తుని, నువ్వు నిజంగా గ్రేట్.
నీ పిసినరితనం మీద మేమెన్ని సెటర్లు వేసినా నువ్వు మాత్రం మా కోసం ఇంత ప్రేమగా వండి ఇన్ని ఏర్పాట్లు చేశావు. థ్యాంక్ యూ సో మచ్ తుని. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా, థ్యాంక్ యూ ఎందుకులే, మీరు నా ప్రాణ స్నేహితురాలు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేక పార్టీ ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల అన్నీ ఉన్నాయి. మీ అందరినీ ఇలా ఆనందంగా చూస్తుంటే నా మనసు నిండిపోయింది. బుజ్జి ఫస్ట్ వచ్చిన ఆనందం కన్నా మీరు నాతో ఉన్న ఆనందమే నాకెక్కువ. సన్నగా కురుస్తున్న ఆ వర్షంలో అరిటాకుల గుడిసె కింద వరద నీటి మధ్యలో ఆ ముగ్గురు స్నేహితురాలు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా పార్టీ చేసుకున్నారు. ఎన్ని వర్షాలొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాళ్ళ స్నేహం ముందు అవన్నీ చిన్నబోయాయి. అలా 10 ఏళ్ల తర్వాత తుని ఇచ్చిన ఆ వర్షపు దావత్ అందరి జీవితాల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. వర్షంలో పేదవాళ్ల బ్రతుకులు. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి, మాహీగ్రద్ద మరియు లూసీ పావురం అంతా ప్రాణ స్నేహితులు. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ల క్రితం తమ తాత ముత్తాతలు కట్టిన పురాతనమైన చాలా గట్టిగా ఉండే మట్టి కోడల పెంకుటిళ్లలోనే నివాసముంటూ ఉంటారు. ఆ ఇల్లు చూడ్డానికి పాతవిగా ఉన్న వానొచ్చినా ఎండొచ్చినా లోపల చాలా ప్రశాంతంగా సురక్షితంగా ఉంటాయి. ఆ ఊరి పక్షుల పిల్లలైన పుచ్చిపిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్నుకాకి ముగ్గురు సిటీలో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అక్కడే పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగులలో ఉంటూ ఉంటారు. ఒకరోజు వాళ్ళకి సెలవులు రావడంతో ముగ్గురు పిల్లలు ఒకేసారి కారులో తమ పల్లెటూరికి తమ తల్లులను చూడ్డానికి వస్తారు. చిన్నుకాకి కారు దిగి తన పాత పెంకుటిల్లు చూసి ముఖం చిట్లించుకుంటూ, ఏంటి బన్ను ఇది? మన ఊరు ఇంకా డెవలప్ కాలేదా? సిటీలో నేను ఎంత లగ్జరీగా 10వ అంతస్తులో ఉంటుంటే ఇక్కడ ఈ పాత పెంకుటిల్లు, ఈ మట్టి గోడలు చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందిరా. అవునరా చిన్నగా, నా ఫీలింగ్ కూడా అదే. మన అపార్ట్మెంట్ ఎంత స్టైల్ గా గ్లాస్ విండోస్ తో అదుర్సులాగా ఉంటాయి. ఈ పాతిళ్ళు చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. బుజ్జి పిచ్చుక సూట్ కేసు పట్టుకొని, మీరు చెప్పింది కరెక్టేరా. సిటీలో మన స్టేటస్ కి, మన ఊరిలో మన అమ్మలుంటున్న ఈ పూడి గుడిసెల లాంటి పెంకుటిళ్ళకి అసలు సింక్ అవ్వట్లేదు. మనం ఖచ్చితంగా ఈ ఇళ్లను కూలగొట్టి సిటీలాగా పెద్ద పెద్ద కాంక్రీట్ బంగ్లాలు కట్టేద్దాం. మన అమ్మలను కూడా అందులోనే ఉంచుదాం. మన దగ్గర డబ్బులున్నాయి కదా. అలా పిల్లలు ముగ్గురు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఈ విషయం చెబుతారు. తుని, చోటు, చిచ్చు వాళ్ళ పిల్లలు డబ్బులు సంపాదించి తమకు పెద్ద ఇల్లు కట్టిస్తామనగానే ఎంతో సంతోషపడి తమ పాత పెంకుటిళ్లను కూలగొట్టడానికని అంగీకరిస్తారు. కానీ అదే ఊరిలో ఉంటున్న మహీగ్రద్ద, లూసీ పావురం మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. మహీగ్రద్ద కోపంగా, ఏంటి బుజ్జి, ఈ పాత ఇళ్లను కూలగొడతారా? ఇవి మామూలు ఇల్లు కాదు పిల్లలు. మా తాతలు ఎంతో కష్టపడి మంచి నాణ్యమైన ఎర్రమట్టి కలప వాడి కట్టారు. ఇవి 100 ఏళ్లైనా కూడా చెక్కు చెదరవు. కాంక్రీట్ ఇళ్లలో ఉక్కపోత తప్ప ఏముంటుంది? బన్ను చిలుక నవ్వుతూ, మహి అంటే మీ ఆలోచనలు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయాయి. సిమెంట్, కాంక్రీట్, ఐరన్ వాడి కట్టే ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో మీకు తెలుసా? అవి భూకంపాలు వచ్చినా కూలవు. మీ పాత మట్టి కోడలు ఈ కాలానికి పనికిరావా అంటే? అలా అనుకోకు బన్ను. ఈ సిమెంట్ ఇల్లు పైకి మాత్రమే స్టైల్ గా కనిపిస్తాయి, కానీ ప్రకృతితో మనం ఎప్పుడు పోరాడలేము. ఈ మట్టిల్లు వర్షాకాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంచుతుంది. మేం మాత్రం మా పెంకుటిళ్లను కూలగొట్టే ప్రసక్తే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. చిన్నుకాకి వెటకారంగా, మీ ఇష్టం అంటే మీరు అలాగే ఆ పాత మట్టి ఇళ్లలో పేదవాళ్ళలాగా బ్రతికేయండి. మేం మాత్రం మా అమ్మల కోసం పెద్ద పెద్ద రిచ్ బంగ్లాలు కట్టిస్తాం. మా స్టేటస్ ఏంటో ఈ ఊరికి చూపిస్తాం. అలా తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకిల పాత పెంకుటిళ్లను పూర్తిగా నేలమట్టం చేసి సిటీ నుండి పెద్ద పెద్ద ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను రప్పించి 1 నెల రోజుల్లోనే ఊరిలో ఎవరూ చూడని విధంగా భారీ కాంక్రీట్ బంగ్లాలను నిర్మిస్తారు పిల్లలు. అద్దాల కిటికీలు, టైల్స్ ఫ్లోరింగ్ అన్నీ చాలా స్టైల్గా ఉంటాయి. ఆ కొత్త ఇళ్లలోకి గృహప్రవేశం చేసి తుని, చోటు, చిచ్చు తెగ మురిసిపోతూ ఉంటారు. తుని పిచ్చుక సోఫాలో కూర్చొని, అబ్బా ఏంటి చోటు ఈ ఇల్లు, నేను కలలో కూడా ఇంత పెద్ద ఇంట్లో ఉంటానని అనుకోలేదు. సిటీ నుండి వచ్చిన నా కూతురు పుచ్చి నా తలరాత మార్చేసింది. అవును తని, ఆ పాత పెంకుటింట్లో వానొస్తాయి, ఎక్కడ పెంకులు రాలిపోతాయేమోనని రోజు భయం. ఇప్పుడు చూడు ఈ కాంక్రీట్ ఇల్లు ఎంత బలంగా ఉందో. ఆ మహిళలు ఇంకా ఆ దరిద్రపు ఇళ్లలోనే ఉంటూ మనల్ని చూసి కుళ్ళుకుంటున్నట్టున్నారు. చిచ్చుకాకి నవ్వుతూ, అవును చోట, నా కొడుకు చిన్ను కట్టించిన నా ఇంటికి ముందు పెద్ద అద్దాల తలుపు పెట్టాడు. నేను రోజంతా అందులో నా ముఖం చూసుకుంటూనే గడిపేస్తున్నాను. మన పిల్లల వల్ల మనం ఈ ఊరికి రానులైపోయాము.
అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మళ్ళీ పిల్లలు ముగ్గురు సిటీ నుండి ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టి తాము కట్టించిన కొత్త బంగ్లాలో తమ తల్లులతో ఆనందంగా గడపడానికని ఊరికొస్తారు. మొదటి 2 రోజులు పిల్లలు ఆ కాంక్రీట్ ఇళ్లలో ఏసీలు వేసుకుని టీవీలు చూస్తూ భలే ఎంజాయ్ చేస్తారు. కానీ 3వ రోజు ఉదయం వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుంటుంది. గాలి వేగం పెరుగుతుంది. ఏంట్రా పన్ను, వాతావరణం చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. సిటీలో ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు కదా. అవును బుజ్జి, గాలి చాలా స్పీడ్ గా వస్తుంది. తుఫాన్ ఏమైనా వస్తుందా ఏమిటి? అలా మధ్యాహ్నం అయ్యేసరికి ఆ గాలి తీవ్రత మరింత పెరిగింది. ఒక పెద్ద గాలివానలాగా మారుతుంది. చెట్ల కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. భారీ ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలవుతుంది. ఆకాశానికి చిల్లులు పడినట్లు నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ గాలి స్పీడ్కి బుజ్జి కట్టించిన బంగళాల తలుపులు ఢమాల్ ఢమాల్ అని కొట్టుకుంటూ ఉంటాయి. తుని పిచ్చుక భయంతో వణుకుతూ, బుజ్జి ఏంటి ఈ గాలి? మన అద్దాల కిటికీలు ఊగిపోతున్నాయి. అవి పగిలిపోతే గాజు ముక్కలు మన మీద పడతాయి కదా తల్లి. బుజ్జి పిచ్చుక కంగారుగా, భయపడికమ్మా, మన ఇల్లు కాంక్రీట్ బిల్డింగ్, దీనికేం కాదు, నువ్వు లోపల కూర్చో. సరిగ్గా అదే సమయానికి అటువైపు చిచ్చుకాకి ఇంట్లో ఆ గాలి వానకి వాళ్ళ ఇంటి పైన వేసిన పెద్ద రేకుల షెడ్డు బలంగా గాలిలోకి ఎగిరిపోయి కింద పడుతుంది. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, అయ్యో దేవుడా, నా కొడుకు లక్షలు పెట్టి కట్టించిన షెడ్ ఎగిరిపోయిందే. ఈ కాంక్రీట్ గోడల నుండి నీళ్ళు లోపలికి కారుతున్నాయి. ఒరే చిన్న, ఇల్లు ఏమైనా కూలిపోతుందా ఏమిట్రా? ఈ గోడలు ఊగుతున్నట్టు అనిపిస్తుంది ఏమిటి? చిన్నుకాకి చలికి వణుకుతూ, అమ్మో, నాకు చాలా భయంగా ఉందమ్మా. సిటీలో బిల్డింగులకు ఏమీ కాదు గానీ ఇక్కడ ఈ గాలి స్పీడ్కి ఈ అద్దాలు పగిలిపోయేలా ఉన్నాయి. మనం వెంటనే బయటికి వెళ్ళిపోదాం పదా. గాలివాన తీవ్రత పెరిగేసరికి ఆ కొత్తగా కట్టిన కాంక్రీట్ ఇల్లు ఆ కుండపోత వర్షాన్ని, ఆ భయంకరమైన గాలులను తట్టుకోలేకపోతాయి. బన్ను చిలుక కట్టించిన ఇంటి గోడలకు పగుళ్లు రావడం మొదలవుతుంది. ఇక ప్రాణభయంతో తుని, చోటు, చిచ్చు తమ పిల్లలతో సహా ఆ కొత్త బంగ్లాల నుండి పరిగెత్తుకుంటూ వర్షంలో తడుస్తూ బయటకొచ్చేస్తారు. చోటు చిలుక పోరున ఏడుస్తూ వర్షంలో తడుస్తూ, అయ్యో నా కొత్త ఇల్లు, నా కొడుకు నాకు కట్టించిన ఇల్లు పగుళ్ళిచ్చి కూలిపోయేలా ఉంది. నా బ్రతుకు మళ్ళీ రోడ్డున పడింది దేవుడా. తుని పిచ్చుక పిల్లల్ని పట్టుకుని ఏడుస్తూ, బుచ్చి, మన అద్దాల కిటికీలు అన్నీ పగిలిపోయాయి తల్లి. ఇంటి నిండా మోకాళ్ళ లోతు నీళ్ళొచ్చేసాయి. ఈ గాలికి ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందనని నాకెంతో భయంతో ప్రాణం పోతుంది బుచ్చి. చిన్నుకాకి వర్షంలో వణుకుతూ, బను బుజ్జి, మనం ఏసీలు అద్దాలు అని ఈ ఇల్లు కట్టించాం కానీ ఈ ఊరి వాతావరణానికి, ఈ తుఫాన్లకి ఈ అస్సలు తట్టుకోలేవురా. పట్నంలో అయితే వేరు కానీ ఇక్కడ ప్రకృతి కోపం చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలరా? ఈ వర్షంలో తడిస్తే చలికి మన ప్రాణాలు పోతాయి. నాకేం అర్థం కావడం లేదురా చిన్నగా. చుట్టుపక్కల ఎక్కడ తలదాచుకోవడానికి చోటు లేదు. ఆ పెద్ద చెట్లు కూడా గాలికి ఊగిపోతున్నాయిరా. వాటి కింద ఉంటే ఏ కొమ్మ పడుతుందోనని భయంగా ఉంది. అందరూ అలా వర్షంలో వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిలబడి ఉండగా బుజ్జి పిచ్చుక కళ్ళు పక్కనే ఉన్న ఒక ఇంటి మీద పడతాయి. ఆ ఇల్లు చూసి బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి అలాగే నిలబడిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా పన్ను, అటు చూడండి, ఆ ఇల్లు చూడండి. అందరూ బుజ్జి చూపించిన వైపు చూస్తారు. అక్కడ మహీగ్రద్ద మరియు లూసీ పౌరం ఉంటున్న పాత మట్టి గోడల పెంకుటిల్లు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత భయంకరమైన గాలివాన దంచి కొడుతున్నా, పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగులు పగుళ్ళిచ్చి పగిలిపోతున్నా ఆ పాత పెంకుటిల్లు మాత్రం ఒక్క ఇంచు కూడా కదలకుండా, గాలికి ఏమాత్రం ప్రభావితం కాకుండా ఒక పెద్ద కొండలాగా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. దాని పైకప్పు నుండి ఒక్క పెంకు కూడా కింద పడలేదు. చిన్నుకాకి నోరెళ్ళబెట్టి, ఓ వాట్ ద హెల్! అరే బను, ఆ పాత మట్టిల్లు ఏమిట్రా? తుఫాను గాలికి కూడా ఆ శిలలాగా నిలబడిపోయింది. అలా మన పెద్ద కాంక్రీట్ బిల్డింగులు పగుళ్ళిస్తుంటే ఆ మట్టి గోడలు ఎలా తట్టుకుంటున్నాయిరా? అదేరా పాతకాలపు టెక్నాలజీ అంటే. మన సిటీ వాళ్ళకి కేవలం స్టైల్ తెలుసు, కానీ మన తాత ముత్తాతలకు ఆ మట్టితో ఎంత స్ట్రాంగ్ గా కట్టాలో, ప్రకృతిని ఎలా ఎదుర్కోవాలో తెలుసురా. ఆ పెంకుటిల్లు డిజైన్ గాలిని అడ్డుకోకుండా పక్కకి పంపించేలా ఉంటుంది. అందుకే అది కూలలేదు. తుని పిచ్చుక ఏడుస్తూ, మనం ఎంత పెద్ద తప్పు చేశాం చోటు. ఆ మట్టిల్లను కూలగొట్టి ఎప్పుడు కూలిపోయే ఈ అద్దాల మేడలు కట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత ఇల్లే మనకు దిక్కు. పదండి, వెంటనే వెళ్ళి మహీగ్రద్ద తలుపు కొడదాం, లేకపోతే మనం ఈ చలికి చచ్చిపోతాం. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి మహీగ్రద్ద పెంకుటింటి తలుపులు గట్టిగా బాదుతారు. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, మహిగారు, ఓ మహిగారు, దయచేసి తలుపు తీయండి, మేం వర్షంలో వణికిపోతున్నాం. తలుపు మెల్లిగా తెరుచుకుంటుంది. లోపల మహీగ్రద్ద, లూసీ పావురం
లాంతరు వెలుతురులో ఒక మట్టి పొయ్యి దగ్గర వెచ్చగా కూర్చొనుంటారు. బయట వణుకుతున్న వాళ్ళని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. మహీగ్రద్ద కంగారుగా, అమ్మ బాబోయ్, తుని, చోటు, పిల్లలు, ఏంటి వర్షంలో ఇలా తడిసిపోయి ముద్దయిపోయారు? మీ పెద్ద బంగ్లాలు ఏమయ్యాయి? లోపలికి రండి తొందరగా. పిల్లలు, ముందు ఈ తువ్వాలు తీసుకుని తల తుడుచుకోండి. ఆ పొయ్యి దగ్గర కూర్చోండి, చలి తగ్గుతుంది. వాళ్ళందరూ తుడుచుకుని ఆ పాత పెంకుటింటి లోపల కూర్చుంటారు. బయటంతా తుఫానున్నా కూడా లోపల గాలి చప్పుడు గాని వర్షం చప్పుడు గాని ఎక్కువగా కనిపించదు. ఆ ఇల్లు ఎంతో వెచ్చగా సురక్షితంగా ఉంటుంది. ఇది చూసి సిటీలో చదువుకున్న పిల్లలకి తమ తప్పు పూర్తిగా అర్థమవుతుంది. బుజ్జి పిచ్చుక సిగ్గుతో తలదించుకుని, మహి ఆంటీ, మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మీ ఇల్లును చూసి, మీ పాత ఆలోచనలు చూసి నేను చాలా చులకన చేసి మాట్లాడాను. ఆ సిమెంట్ ఇల్లు, కాంక్రీట్ బంగ్లాలు అని విరవీగాను. కానీ ప్రకృతి ముందు మా సిటీ టెక్నాలజీ ఓడిపోయిందంటీ. మా ఇల్లు పగిలిపోతుంటే మీరుంటున్న ఈ పాత పెంకుటిల్లు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అవునంటే మా డబ్బు మా అహంకారం రెండు కరిగిపోయాయి. ఈ పెంకుటిల్లు ఎంత గట్టిదో, ఎంత గొప్పదో మాకు ప్రాణం మీదకొస్తే గాని తెలియలేదు. మా తప్పును మన్నించండి. మహీగ్రద్ద నవ్వుతూ, అయ్యో పిల్లలు, మీ మీద నాకెలాంటి కోపం లేదు. మీరు కొత్త తరం వాళ్ళు, మీకు అన్ని కొత్తగా మోడ్రన్ గా ఉండాలనిపిస్తుంది. అందులో మీ తప్పేం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, పాత వస్తువులను, పాత పద్ధతులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వాటి వెనక ఎన్నో ఏళ్ల అనుభవం ఉంటుంది. నిజమే పిల్లలు, మా మట్టిల్లు చూసి మీరు నవ్వారు. కానీ ఈ రోజు ఈ పేదవాళ్ల పాత ఇల్లే మీ ప్రాణాలను కాపాడింది. ఆడంబరాలకు పోయి అసలు భద్రతను మర్చిపోకూడదు. టుని పిచ్చుక కన్నీళ్లతో, అవును లూసి, మేము మా పాత ఇళ్లను కూలగొట్టుకుని మా చేతులతో మేమే మా గూడును నాశనం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు తడిసిపోయారు కదా, నేను వేడివేడిగా అన్నం, నాటుకోడి పులుసు వండాను. అందరూ కలిసి ఇదే పాత ఇంట్లో భోజనం చేద్దాం. చిన్నుకాకి సంతోషంగా, ఓ, నాటుకోడి పులుసా? ఈ చలికి అది తింటే స్వర్గం కనిపిస్తుందండి. అందరూ ఆ పాత పెంకుటింట్లో నేల మీద చాపలు పరుచుకుని వేడివేడి భోజనం చేస్తారు. ఆ ఇల్లు ఎంతో వెచ్చగా ఉండడంతో వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. భోజనాలయ్యాక రాత్రి అందరూ అక్కడే పడుకుంటారు. వర్షం రాత్రంతా దంచి కొడుతూనే ఉంటుంది. ఉరుములు, మెరుపులు భయపెడుతూనే ఉంటాయి. కాని ఆ పాత పెంకుటింట్లో పైకప్పు నుండి ఒక్క చుక్క నీరు కూడా లోపలికి కారదు. ఆ ఇల్లు ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో చూసి పిల్లలు ముగ్గురు మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోతూనే ఉంటారు. వన్ను చిలుక పడుకొని పైకి చూస్తూ, చూసారా, ఎంత పెద్ద వాన పడుతున్నా ఒక్క చుక్క నీరు కారట్లేదు. అదే మన కాంక్రీట్ ఇంట్లో అయితే ఈ పాటికి మోకాళ్ళ లోతు నీళ్లుండేవి. అవునరా, రేపు మన వాన తగ్గగానే నేను సిటీకి వెళ్లి ఒక పని చేస్తాను. ఏ పని చేస్తావు బుజ్జి? మన అద్దాల మేడలు కూలగొట్టి మళ్ళీ పాత పద్ధతిలోని మా అమ్మకి ఒక అందమైన గట్టిగా ఉండే పెంకుటిల్లు కట్టిస్తాన్రా. అప్పుడే మా అమ్మ ఈ ఊర్లో ఎప్పటికీ సేఫ్ గా ఉంటుంది. సూపర్ ఐడియా బుజ్జి. మేం కూడా అలాగే చేస్తాం. అలా ఆ రాత్రి పిల్లలు తాము కట్టిన పెద్ద బంగ్లాల కంటే వాళ్ళ తాతలు కట్టిన ఆ పాత పెంకుటిల్లే వాళ్లకు నిజమైన ఆశ్రయం ఇచ్చిందని తెలుసుకుంటారు. పేదవాళ్ల ఇల్లు అని వాళ్ళు చులకనగా చూసిన ఆ పెంకుటిల్లే ప్రకృతి విపత్తులో వాళ్ల పాలిట ఒక పెద్ద కోటలాగా నిలబడి వాళ్లకొక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది.